మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని స్థానిక నారాయణ ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్లు పట్టాలు పంపిణీ చేస్తారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు 59 మందికి మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పట్టాలు పంపిణీ చేశారు. వచ్చిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలన్నారు. ఇల్లు రాని వారు బాధపడొద్దని, వారికి వచ్చే జాబితాలో ఇండ్లు తప్పకుండా ఇప్పించే బాధ్యత తనదే అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తుందని తెలిపారు. ఇండ్లు వచ్చిన వారు వెంటనే భూమి పూజ చేసుకుని ఇండ్లు మొదలు పెట్టుకోవాలని, మీకు విడతల వారీగా డబ్బులు ఇస్తామన్నారు. మీరు 60 గజాల్లో 400 నుంచి 600 అడుగుల వరకు కట్టుకోవాలని తెలిపారు. పిల్లర్లు వేసుకొని కట్టుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, గట్కేసర్ మాజీ చైర్పర్సన్ పావని జంగయ్య యాదవ్, మున్సిపల్ కమిషనర్, గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు మామిండ్ల ముత్యాలు కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సంబంధించినటువంటి 120 మందికి రణపురంతో కలుపుకొని 129 మందికి ఇండ్లు ఇచ్చినాం. ఇంకా కూడా చాలా మందికి వెరిఫై చేస్తున్నారు. కొందరు అప్లికేషన్లు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ఉమ్మడి మున్సిపాలిటీ అయితే ఉందో 250 నుంచి 300 ఇండ్లు ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రితో తీసుకున్నాం. ఖచ్చితంగా 300 ఇండ్లు శాంక్షన్ చేయాల్సి ఉంది. ఇప్పుడు 129 అయినాయి. ఇంకా కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే కొన్ని అవకతవకలు వీళ్ళకి తెలియక, ప్రజలకు తెలియక కరెక్ట్ అప్లికేషన్ పెట్టుకోలేదు. అంటే ఇంట్లో తండ్రికి ఉంటే తండ్రికి 3 కొడుకులు ఉంటారు పాత గ్రామంలో. ఆ 4 కూడా పాత ఇంట్లోనే ఉంటున్నారు. కానీ వాళ్ళకు మా లీడర్లు చెప్పుకోవడం కానీ, ఆఫీసర్లతో కోటేషన్ కానీ కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఖచ్చితంగా ఇంకా 200 ఇండ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం 350 ఇండ్లు గట్కేసర్ మున్సిపాలిటీకి ఇస్తాం. ఎవరెవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉంటారు. గ్రామాలలో వార్డులో అయితే ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని తీసుకొని మున్సిపల్ ఆఫీస్కి పోయి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళకు వార్డు, గ్రామాలలో ఉంటే ఇందిరమ్మ కమిటీ, అందరూ కూడా ఇందిరమ్మ కమిటీ సభ్యులను తీసుకుపోయి అప్లికేషన్ తీసుకోమని చెప్తున్నాం. ఖచ్చితంగా అందరికీ పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి ఇస్తాం. 5 లక్షల రూపాయలు బేస్మెంట్ కట్టినాక 1 లక్ష రూపాయలు, గోడ పెట్టినాక 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసినాక 2 లక్షల రూపాయలు, మొత్తం అయిపోయాక ఇంకో 1 లక్ష రూపాయలు ఇచ్చి అందరికి కూడా గృహప్రవేశం చేయించాల్సిన బాధ్యత ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బి బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గారి మీద ఉంది. ఆయనతో పాటు ముత్యాలు యాదవ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. మాజీ చైర్మన్ ఉన్నది. సంబంధించినటువంటి మార్కెట్ కమిటీ సభ్యులు మచ్చందర్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా కీసరకుర్తి సభ్యులు అమర్ ఉన్నారు. వీళ్ళందరూ అధ్యక్షులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు. ఎవరెవరి గ్రామాలలో ఏమేమి కావాలో వాళ్ళందరికీ ఇప్పించాల్సిందే నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా శాంక్షన్ చేయిస్తాం.